కొంచెం వియర్డ్గా పలికాను నేను, నాకు అంతగానే వచ్చు అంతే. పైన చూసుకోండి కావాలంటే. ర్యాంకింగ్ వచ్చి 100 అయితే ఉంది, అండ్ ఓల్డ్ ర్యాంకింగ్లో అయితే 800 నుంచి 1200 అయితే ఉంది. సో ర్యాంకింగ్ పరంగా అయితే కొంచెం నార్మలే, ఏం లేదన్నట్టే ఇంకా. సో ర్యాంకింగ్ వస్తే ఓకే, ఓ పక్కన పెడదాం. సో వీళ్ళ ఫీజెస్ చూసుకుంటే రెండు ఉన్నాయి కేటగిరీస్. నాన్ ల్యాబ్ బేస్ అని ఒకటి ఉంది, బేస్ ల్యాబ్ అని. సో యూజీ వాళ్ళకి నాన్ ల్యాబ్ బేస్ వాళ్ళకైతే 17,600 పౌండ్లు అయితే ఉంది, అంటే ఐ మీన్ 17,600 పౌండ్స్ ఉంది. ల్యాబ్ బేస్ కోర్స్ అయితే 18,700 ఉంది. దానికి దీనికి ఒక 1,000 పౌండ్స్ డిఫరెన్స్ ఉంది అంతే. పీజీ వాళ్ళకి గారు అంటే నాన్ ల్యాబ్ అని ఒకటి ఉంది, ల్యాబ్ బేస్ అని ఒకటి ఉంది. సో నార్మల్ స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చేసి వీళ్ళకి ఐ మీన్ ఫీజు వచ్చి 18,465 ఉంది. సో దానికి ల్యాబ్ బేస్ అయితే ఇంకో 1,000 ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే 19,859 పౌండ్స్ అయితే ఉంది. సో వీళ్ళైతే డిపాజిట్ మాత్రమే, మనం ఇంటర్వ్యూకి రావాలంటే మనం డిపాజిట్ పే చేయాలి కదా, అది మాత్రమే 8,000 పౌండ్స్ ఉంది. సో నేను చూసినట్లో ఇప్పుడు చెప్పినంత వరకు యూనివర్సిటీస్లో నేను ఇదే హైయెస్ట్ డిపాజిట్లో 18,000 పౌండ్స్ ఉంది. సో ఈ 18,000 పౌండ్స్ కడితే మనకు ఒక 500 డిస్కౌంట్ ఇస్తారు, ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ అది. సో ఫుల్ ఫీజు పే చేస్తే ఒక 1,000 పౌండ్స్ డిస్కౌంట్ ఇస్తారు. సేమ్ అది కూడా ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ కిందే వచ్చింది. ఫుల్ పేమెంట్ చేస్తే 1,000 పౌండ్స్ డిస్కౌంట్ ఇస్తారు. అండ్ వీళ్ళు చూసుకుంటే 2 times కట్టవచ్చు ఫీజు అనేది. ఇప్పుడు 8,000 కట్టిన తర్వాత ఇప్పుడు సెప్టెంబర్ ఇంటికి ఎవరైనా వస్తున్న వాళ్ళైతే నెక్స్ట్ పే వచ్చేసి మనం 17/11/2026 50% కట్టాలి. మళ్ళీ వచ్చేసి 8/3/2026లో మళ్ళీ ఇంకో 50% కట్టాలి. సో స్కాలర్షిప్ అయితే మనకి 2,000 పౌండ్స్ ఇస్తున్నారు. సో వీళ్ళు ఎంఓఐ బేస్గా ఉంది, కాకపోతే కొంచెం చూసుకోండి. ఎంఓఐ దాంట్లో వీళ్ళు చాలా అడుగుతున్నారు, అది ఒకసారి చూసుకోండి. మీ కన్సల్టెన్సీ వాళ్ళని అడగండి. అండ్ ఇంకోటి ఏంటంటే 5 years కన్నా గ్యాప్ ఉంటే ఎంఓ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు, ఓకేనా. సో చూసుకోండి, ఇలాంటి చాలా ఉన్నాయి యూనివర్సిటీలో. ఓవరాల్గా అయితే ఓకే ఉంది యూనివర్సిటీ. అండ్ ఇంకోటి వచ్చేసి వీళ్ళు 3 క్యాంపసెస్లో అయితే ఉంది. సో చూసుకోండి, 3 క్యాంపస్లో ఉంది. అది వల్వర్హ్యాంప్టన్లో ఒకటి ఉంది, టెస్సల్ఫార్డ్లో ఒకటి ఉంది, ఇంకోటి సిటీలోనే ఉంది, నియర్లీ ఉంది. సో ఎంఓ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఓవరాల్గా వీళ్ళకి రివ్యూస్ గారు బాగానే ఉంది, 4 ఉంది రేటింగ్లో అయితే. ఐఎల్స్ అయితే 6 అడుగుతున్నారు, పీటీ అయితే 50 అడుగుతున్నారు, అండ్ డ్యూలింగ్లో అయితే 90 అడుగుతున్నారు. సో చూసుకోండి, ఇంకా నియర్ టు బర్మింగ్హామ్లో ఉంది ఇది. కొంచెం జాబ్ ఆపర్చునిటీస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది అని చెప్పొచ్చు, ఎందుకంటే పెద్ద సిటీ ఇది. సో చూసుకుని ఇలాంటి, కాకపోతే క్రైమ్ రేట్ కొంచెం ఎక్కువ అంటున్నారు వల్వర్హ్యాంప్టన్లో, బర్మింగ్హామ్లో. సో జాగ్రత్త వచ్చే